ప్రియమైన మిత్రులందరికీ సంస్కారవంతమైన నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం గిరిజనులలో కూడా భక్తి భావం పరవశించిపోతుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో ఉన్నటువంటి భక్త జనం అంటే ప్రతి సంవత్సరం ఏ విధంగా శ్రీరామనవమి భక్తి పారవశ్యంగా అంటే భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటున్నారో అదే విధంగా ఈ సంవత్సరం ఇంకా గొప్పగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఇప్పుడు మంగాపురం తండలో ఉన్నటువంటి నాయకత్వం కోరుకోవడం చాలా ఆనందదాయకం. వాస్తవంగా హిందువులు జరుపుకునే పండుగలలో మొదటిది అంటే ముఖ్యమైనది ప్రధానమైనది శ్రీరామనవమి. ఇది చైత్ర శుద్ధ నవమి నాడు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సింది భద్రాచలంతో పాటు అయోధ్యతో పాటు రకరకాల స్థానాలు ఉన్నాయి. అంటే శ్రీరాముడు నడియాడిన నేల మీద ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను కూడా ఎన్నో ప్రదేశాలను కూడా చూడటం జరిగింది. ఎక్కడికెళ్ళినా కూడా శ్రీరాముడు పాదం ఎక్కడ మోపితే అక్కడ మన లేపాక్షి కానీ మరి అంటే నేను ఎక్కడ పోయినా కూడా ఈ యొక్క అప్పుడు ఆ కాలంకు సంబంధించిన ఆనవాళ్ళు చవి చూశాను. కానీ ఇప్పుడు ఒక బంజారాలు కూడా వారి యొక్క ఊరిలో ఒక రామాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ నిర్మాణానికి ముఖ్య కర్త క్రియగా ఉన్నటువంటి గౌరవ శ్రీ రామదాసు గారు ఏసీపీ పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆశాభావంతో వారి యొక్క మనసులో మెలిగిన ఆలోచనకు అనుగుణంగా ఈ రామాలయం నిర్మితమైంది. అయితే ఈరోజు భద్రాచలం దేవాలయాన్ని నిర్మించినటువంటి భక్త రామదాసు ఖమ్మం జిల్లా వాస్తవ్యుడు, నేలకొండపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన ఇంకొక రామదాస్ తేజ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పనిచేస్తున్నారు. ఈ రామాలయం ఇప్పుడు ఏదైతే రేపు శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశపడుతున్నాడు రామదాసు. అతనిది ఇదే ఊరు. మంగాపురం తండలో శ్రీరామాలయం నిర్మించడానికి స్థలదాతగా మరియు గుడి నిర్మాణానికి ఆయన ప్రోత్సాహం ఎంతో గొప్పది, మరవలేనిది కూడా. అటువంటి వ్యక్తి ఈ యొక్క శ్రీరామనవమి గురించి కూడా మంచిగా జరగాలని మేము ఎంత దూరంలో ఉన్నా కూడా ఊళ్ళో అందరూ ఐక్యమత్యంగా పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీ ఎంతవరకు అండి, ఎలక్షన్ అయ్యే వరకు పార్టీ, తర్వాత పార్టీతో సంబంధం లేదు, అందరూ ఒక్కటే, ఐక్యమత్యమే. కాబట్టి ఇప్పుడు ఊళ్ళో కూడా డెవలప్మెంట్ అదే విధంగా జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా మంచిగా జరిగే విధంగా అందరూ కృషి చేయాలని అందరినీ పవర్ కోటేశ్వరరావుగా నేను వేడుకుంటున్నాను. అయితే ఈరోజు జరిగిన కమిటీ నిర్మాణం గురించి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. దయచేసి మంగాపురం తండలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి మీరు అనవసరంగా పనికి రాని వాటికి మీరు చందాలు ఇవ్వకండి. కేవలం దైవ కళ్యాణం లేదా ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి అందరి చేయి కలపాల్సిన బాధ్యత ఉంది. మన దేవుని కార్యక్రమం కాబట్టి ఏదో సీసీ కెమెరా కావాలి, అక్కడ ఏదో చేయాలి, ఇక్కడ ఏదో చేయాలి, పైన కింద పనికిరాని ఖర్చులకు మీకు సంస్కారవంతంగా నమస్కారం పెడుతున్నా. పనికి రాని వాటికి మీరు ఇంకా ఇక్కడ నుంచి ఎటువంటి కెమెరాలకు కానీ సీసీ కెమెరాలకు కానీ లేదా ఏదో మన పనికి రాని అందరూ వసూలు చేయడానికి ఎవడొచ్చినా కూడా దయచేసి ఆలోచించి మీరు ఇటువంటి దానికి ఇవ్వకుండా పుణ్య కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఎవడు చేసినా కూడా మంచి మనసుతో హక్కున చేర్చుకొని మనం చేయుతనివ్వాలని మనసారా కోరుకుంటున్నా మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. దయచేసి ఈ యొక్క ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఒక తండాల్లో రేపు జరపబోయే శ్రీరామనవమి గురించి ఈరోజు జరిపిన కమిటీ మరియు గ్రామ పంచాయతీకి సంబంధించిన ముఖ్య నాయకులు జమగూడి మాట్లాడిన మాటలు మీకోసం. దీనికి కంటిన్యూషన్ మిత్రులారా. आगे दारो एक समय बात समय रहेगी कांगड़ का तो ऐसे ये बात समानो कांगड़ का तो ये तीन रामदास गुर्जर केलर भाजी था कांगड़ अब భద్రాచలం को तो गए और कौन भले को तो रामदास कौन सो నేలకొండపల్లిలో పుట్టి పెరిగినటువంటి రామదాసు భద్రాచలం గుడిని జాను బంధాయం కార్యక్రమం కిదో అవసరమైతే మంచి కార్యక్రమం కిదోది కొన్ని కారణాల వల్ల జైలర్ పాలేగో सर ऊपर जा रहे अब ये मंगापुर ठाणा रामदास खेल को तो बैठे जाकर तो वही महानुभाव गुड़ी जा देता नहीं ये गुड़ी निर्माण वेड़ो भावे सारू ये रामालय में वरी कृषि किदो वरी स्मरिंचो अब हमारे रामदास बाबड़ा वो कतरा पदवी किदो काय किदो थी और होने रहेगी थी काकपति और स्वार्थ मन से अब वही कुछ आर्थिक मालूम एक మంచి వాడ బాగా చారు కొతో
అంటే ఒక వ్యక్తి ముందుకు మంచిగా నడుస్తున్నాడంటే 100 రకాల కళ్ళు ఆయన మీద ఉంటాయి. ఎంత గొప్పవాడైనా సరే ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, వేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఇది ఇప్పుడే కాదు, దేవలోకం నుంచి చూస్తూ ఉన్నాం మనం. దేవతలు కూడా ఎంత పుణ్య కార్యక్రమాలు చేసినా, లోక కళ్యాణం గురించి ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా కూడా దాని ఆటంకం కలిగించాలి చూస్తారు. అంటే కొంతమంది ఉంటారు అట్లా. కానీ ఇప్పుడు మన ఊరి అభివృద్ధి మంగాపురం తండ అనే ఒక మంచిగా ఉన్న ఈ యొక్క గ్రామ పంచాయతీలో మంచిగా జరగాలి, రాబో రోజుల్లో మంచి ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతో అంటే మొదటి నుంచి మనం ఇక్కడ ఎక్కువగా ఉండకుండా మన రామదాస్ గారికి మనం కూడా ఫస్ట్ మీరు రాగానే మనం మాట్లాడాము. ఆయన కూడా మంచిగానే ఉన్నట్టు మాట్లాడారు. ఈ వారం క్రితం నాకు ఫోన్ చేసి కోటేశ్వరరావు మంగాపురం తండలో కొత్త బాడీ ఏర్పడేది కదా, రాబో శ్రీరామనవమి పండుగని మాత్రం దిగ్విజయంగా మంచిగా జరగాలి. నేను ప్రతి సంవత్సరం నా చేతి నుంచి నేను అమౌంట్ ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నానో ఇదే సంవత్సరం అంటే ఈ అమౌంట్ గురించి నాకు వద్దు, ఊరి పెద్దగా ఉన్నారు కదా రాధాకృష్ణకి మీరే ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసిన. సరే, ఇంతవరకు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగి ఈ సంవత్సరం ఎందుకంటే రామదాస్ గారు ఎంత అంటే రాధాకృష్ణ చెప్తారు, ఆయన కూడా మంచిగా చెప్పిండు. కానీ ఇక నేను కూడా నా వంతుగా మీకు ఈ యొక్క నలుగురికి మంచి జరగాలనే ఉద్దేశంతో మరియు లోక కళ్యాణం యొక్క భద్రాచల రామదాసుని అక్కడ ఏ విధంగా జరుపుతారో అదే విధంగా అదే కళ్యాణం మన దగ్గర జరుపుతున్నారు. కాబట్టి నలుగురికి మంచిగా అంది మంచి భావంతో కల్మాసం లేకుండా అందరూ ఏకమై జరపాలనే ఉద్దేశంతో రామదాసు గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎస్, ఇప్పుడు ఉన్న నాయకులు కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నా కూడా వేరే వేరే రూపాల్లో నాకు మెసేజ్ వస్తుంది, కానీ ఇది ఇదే విధంగా కంటిన్యూ కావాలి అని చెప్పడం జరిగింది. సరే సార్ నేను చెప్పాను. సరే, నేను నిన్న వచ్చా కాబట్టి మీరందరూ కూర్చుంటున్నారు కాబట్టి నేను వచ్చాను. ఇక ఈ యొక్క కార్యక్రమం జరపడానికి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పాలక మండలి సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మీరందరూ మంచిగా జరపాలని రామదాసు వాక్కుగా నేను కూడా ఇక్కడ తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చినందుకు నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క శుభ సందర్భంలో మీరు కూడా ఒక్కొక్క 2 మాటలు మాట్లాడాలని మనసారా కోరుకుంటున్నాను. सेना नमस्ते। अब सवारे 27 तारीखु अपन देवेरपेल्ली है। देवेरपेल्लीने अपन प्रति संवत्सరం కర్రేజేతి ఈసారి ఉజ్జి మంచిగా కర్నూకేతాని अब ये गुड़ी निर्माण में रामदास भवन చాలా సహకారం కర్మలో బావగారు ఎక్కువ మంచి ఓళ్ళు ఉందేతా అని పెత్తనం కేని కమిటీలు వద్దు, రాజకీయం వద్దు, పర్సనల్ ఒక మనిషిని పెట్టి ఆ మనిషి ద్వారా నడిపియండి. మీరు సర్పంచ్గా ఉన్నారు, సర్పంచ్గా మీరు ఉండి వెనక ఉండి ముందు నడిపించే బాధ్యత మీకు ఉంది. కాబట్టి ఇంకా మంచిగా చేసి మంచి కృషితో ముందుకు పోసి చాలా మంచిగా చెప్పారు బావగారు. వారి మాటల ప్రకారం మనం కూడా మొన్న కూర్చున్నాం, ఒక నాగరాజు పేరు చెప్పాం, వారికి సపోర్ట్గా ఒక నలుగురిని మనం ఉంచాం. ఏది మంచి చెడు ఉన్నా నాగరాజు పేరు మీద నడుస్తుంది. అన్నీ నాగరాజు, ఏది ఒక రూపాయి వచ్చినా రూపాయి పోయినా నాగరాజే మొత్తం లెక్క చూపిస్తారు మన లాస్ట్ వరకు. అలాగే ఇంకా ఈ గుడి గురించి చెప్పాలంటే దీంట్లో పనిచేసే ఆయన పేరు సూక్యా గారు ఉన్నారు. పాపం ఆయన ఊడ్చే 1000 రూపాయలు కూడా ఎవరు ఇవ్వట్లేదంట. అవసరమైతే నేను ఒకటే అనుకుంటున్నా, రేపు చందాల వసూలై మనకు మిగిలితే వారికి ఇద్దాం. వాళ్ళు నెలకి 1000 పోయిన సంవత్సరం ఇప్పటి నుంచి కంటిన్యూస్ చేద్దాం. లేని పక్షంలో గ్రామ పంచాయతీ అయినా మేము తీర్మానం చేసి వారికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే మనకు ఒక బాధ్యత ఉంది. ఏదో చందా తీసుకొని నేను మొన్న సీసీ కెమెరా గురించి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సి వస్తుంది. సీసీ కెమెరా గురించి మీరు అడగగానే అప్పుడు మనం డబ్బులు పెట్టాం, సరిపోలే, అయినా మొన్న ఇచ్చా. దాంట్లో DVD దాంట్లో ఉన్న మొత్తం మదర్ బోర్డు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు కొంతమంది. మరి ఎవరు పోయారని పక్కన పెట్టండి, కనీసం అది మళ్ళీ పోయి మన చందా అడిగి చందా తీసుకునే పరిస్థితి లేదు. ఇచ్చారానికి నువ్వు ఇవ్వవు, నేను ఇవ్వను. కాబట్టి అవసరమైతే అది కూడా గ్రామ పంచాయతీ నుంచే ఇచ్చి దాన్ని బాగు చేపియాలని నేను మన తీర్మానంలో కూడా అది రాపిచ్చాం. ఎందుకంటే ఎవరిని ఇచ్చేసి ఎవరిని ఎంతసారి మనం అడుగుతాం అంటే గ్రామ పంచాయతీ నిధులు కెమెరాలు పెట్టేసి ఆ గ్రామ పంచాయతీ నిధులు తినేయాలని ఇంతకుముందు ఉండేది. అట్లా లేదు. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా గ్రామంలో ఏది జరిగినా గ్రామ పంచాయతీ నుంచి ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాతనే మనం ప్రజల దగ్గర వెళతాం. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నీ మంచిగా జరుగుతాయి. రేపు శ్రీరామనవమిని మీరందరూ సహాయ సహకారం చేయాలి. మనకు ఎంత కలెక్షను ఏంది వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది, మంచి గ్రాండ్గా చేయాలి. మంచి భోజనం పెట్టిద్దాం. మంచిగా ఇంత ముందులాగా కాకుండా ఇంకా మంచి వెరైటీగా చేసి ఈసారి మనం చేయించుకునే బాధ్యత అందరికీ ఉన్నది. కావున అందరూ సహకరించగలరు.
అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి బస్ అయితే బతకలేక బడి పంతులు అంటారు. ఇది సామెత, నేను చెప్పింది కాదు, ఇది అందరికీ తెలిసిన సామెతే. కానీ రాధాకృష్ణ గారు నిజంగా నేను ఇప్పుడు అయితే ఊళ్ళో పనులు అయితే నేను కాదు వేరే వాళ్ళ ద్వారా కూడా మంచిగా జరుగుతుంది, పర్వాలేదు అంటున్నారు. చాలా సంతోషదాయకం కూడా. కాకపోతే ఇప్పుడు కొన్ని జాబులో ఉన్న వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు, వాళ్ళకి లక్షల జీతాలు ఉంటాయి, వేరే విషయం. కానీ ఇంతకుముందు ఎట్లా జరిగిందో పోనీ ఇప్పుడు చిన్న జాబుల వాళ్ళకి ఇటువంటి దానికి ఇది శుభకార్యక్రమం ఉంది, ఇది నలుగురు చేయి తగలాలి. ఎస్, ఈ గుడిలో ఉందన్నప్పుడు నలుగురు చేయి తగలాలి. ఇది దేవుని కార్యక్రమంలో నలుగురు అది స్వతహాగా వస్తారు, ఇది వేరే విషయం. దీంట్లో కూడా ఉద్యోగస్తులందరూ మంచిగా అంకిత భావంతో ఆలోచించి రేపు జరగబోయే కార్యక్రమాలు ఉద్యోగస్తులు వాళ్ళంతా చేయుత ఇవ్వాలని మనసారా కోరుకుంటూ భవిష్యత్తులో ఈ కెమెరాలని ఆ లైట్లని ఏదో బాగు చేయాలని ఊరి అభివృద్ధి అవి మనం ఉద్యోగస్తుల జోలికి పోకుండా దయచేసి, ఎందుకంటే అందరూ నాలాగా ఉండరు, ఇంకొకలా ఉండరు. ఇప్పుడు చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏదో ఇబ్బంది పడుకుంటూ కూడా ఇస్తూ ఉంటారు, అది పద్ధతి కాదు. కాబట్టి చిన్న ఉద్యోగస్తులు దృష్టిలో పెట్టుకోండి. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు దేవునికి సంబంధించినవి కానీ లేదా ఆయన గుడికి సంబంధించినవి ఉంటే మాత్రం అది ధర్మం. ఎస్, వాళ్ళు కూడా చేయుతను ఇవ్వాల్సిందే, వస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళు స్వతహాగానే ఎవరు ఫోర్స్ లేదు అని తెలియజేస్తున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు, వారు ప్రతిసారి మనకు శ్రీరామనవమి రోజున రాలేకపోతున్నారు. కానీ ఈసారి అందరూ రావాలి, అందరూ పాల్గొనాలి. ఈ రేపు జరిగే శ్రీరామనవమి పెళ్లికి ముందుండి జాబ్ హోల్డర్స్ కూడా ముందు నడిపిస్తే ఎంతో ఆనందకరంగా ఉంటుంది, వాళ్ళు కూడా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. जॉब होल्डर्स की तरफ उनके सको उन शेयर फोन नंबर क्रिएट करा एक व्हाट्सएप ग्रुप करा तो अब आता పెద్దగా నాగరాజును కాలే నాగరాజు కాయ కనుకతో ప్రతి ఎంప్లాయీస్ కతర మనకి చకో చిన్నోడు కానీ పెద్దోడు కానీ లోక కళ్యాణం కాబట్టి షేర్ చేయి అందరి చేయి పడాలి అని మన పవర్ కోటేశ్వర గారి అభిమానం. అందరూ లోక కళ్యాణం కాబట్టి అందరి గ్రూపులలో వాట్సాప్ నంబర్లు పెట్టుకుని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరి నంబర్లు తీసుకొని ఈ నంబర్కి మీ చందా ఏమైనా ఉంటే ఈ ఫోన్పే చేయండి అని చెప్పి క్రియేట్ చేయండి వాట్సాప్ గ్రూప్ అని కోరుతున్నాను. ఓకే సార్ కాయ సార్ శివ సార్ దీది వాదే కరో. సరే, ఇగో ఎనీహౌ ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి ముఖ్యంగా ఉన్నటువంటి రామదాసు గారు ఆలోచనకు అనుగుణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే గుడి కట్టాము ఇడిచిపెట్టామని కాదు, ఒకసారి గుడి నిర్మాణం అయితే ప్రతి సంవత్సరం దాంట్లో రంగులేయడం కానీ ఉన్నా కూడా సరిదిద్దాలి. ఎందుకంటే శ్రీరామనవమి కంటే ముందు మన ఇంట్లో పూర్వకాలంలో పెళ్లిళ్ళు అయితే ఏ విధంగా గోడలు అలికే వాళ్ళము, మళ్ళీ సున్నం తీదే రకరకాలు చేసేవాళ్ళం. అంటే మనకు ఒక న్యాయం ఉంటుంది, దేవునికి ఒక న్యాయమా. కాబట్టి ఇన్ని సంవత్సరాలు దాదాపు 10-15 సంవత్సరాలు అయినా కూడా గుడికి రంగేయకపోవడం బాధాకరం. రామదాసు మన భక్త రామదాసు ఆ రోజులు ఎట్లా నాకు తెలియదు, కానీ గంగాపురం తండకు చెందిన రామదాసు మనసు క్షోభ చెందిన నేను భావించా. సరే, దేవుడి దయ వల్ల ఆ అవకాశం మాకు వచ్చింది. కానీ భవిష్యత్తులో కూడా దయచేసి రాధాకృష్ణ మరి ఉప సర్పంచ్ గారు మీ ఆధ్వర్యంలో మీరు ఉన్నన్ని రోజులు గుడికి ఏమైనా ఎక్కడైనా మరక ఉన్నా ఏది ఉన్నా ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ యొక్క పుణ్య కార్యక్రమం కంటే ముందే మొత్తం చూసుకొని చేయండి. మరి రామదాసు గారు కూడా చెప్పినట్టు నేనైతే ఒక 50 వాట్స్ 2-3 బల్బులు తెచ్చాను. రాధాకృష్ణ కూడా ఇప్పుడు ఏం చెప్పారంటే, అన్న ఒక 2 బల్బులు తీసుకొచ్చి కరెక్ట్గా గుడికి ఫోకస్ వచ్చేటట్టు పెట్టిస్తా అన్నాడు. ఏదో రోజు ఈ అవకాశం ఇక్కడి నుంచి మాట్లాడడం చాలా సంతోషం. ఈ ఊరికి సంబంధించి ఇంకేమైనా ఉన్నా కూడా రాధాకృష్ణ ఇదే మంచిగా మనసుతో మరి ఉప సర్పంచ్ గారు మీరు మీ యొక్క ఊరి పెద్దలందరూ సహకారంతో ముందుకు నడుస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ శ్రీరామ రాజ్యం ఆ రోజులు ఎలా ఉందో అదే విధంగా మంగాపురం తండలు కూడా సాగాలని మనసారా కోరుకుంటున్నా. कोटेश्वर सर सर एक बात कर घूमरे कर सर बोरगा बाबाइंदा ओडी రాధాకృష్ణ గారు దీనికి సహాయ సహకారాలు మొత్తం యూత్ ఉండండి. యూత్ యూతేనా ఏక్ లీడర్ కోర్లా ఏక్ యూత్ రతో ముందుకు నడిపించారు. ఏటా యూత్ నడిపించరండి. అయితే మంగాపురం తండ యూత్ కి మరొకసారి నేను హృదయపూర్వక విన్నవించుకుంటున్నా, ముందుకు వచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉద్యోగస్తులందరికీ ఇప్పుడు మన రాధాకృష్ణమూర్తి గారు చెప్పినట్టు అందరికీ మెసేజ్ ఇచ్చి అందరి చేయుత దీంట్లో ఉండేటట్టు భాగస్వాములుగా ఇప్పుడు నేను ఉన్నానండి, నేను మంచి స్థాయిలో ఉన్నాను, ఏదో ఒక 10,000 ఇచ్చి ఇవ్వచ్చు, ఇంకొక ఆయన ఒక ఏదైనా కానీ, ఎందుకంటే దైవ కార్యక్రమం కాబట్టి స్వతహాగా ముందుకు వచ్చి గతంలో కంటే ఘనంగా వెరైటీగా మరి ఊరి వాళ్ళందరికీ ఇగో ఇట్లా ఉండాలి అనే కోణంలో జరపాలని మనసారి కోరుకుంటూ యూత్ ముందుకు రావాలి. आपल्या सवार శ్రీరామనవమి 27వ తారీఖు మంచిగా ఘనంగా కర్ను అంత ముందు కంటే మంచిగా కర్ను కానీ కోరలేదు మంచిగా రేరు కొని మా ముందు
ఓకే ఓకే भीगू भीगू बाबाई अरे नायक साहब बाबाई బాబాయ్ బాబాయ్ నమస్తే బాబాయ్ అబ్బా అప్పుడు కేళ్ళలేదు కానీ సే కట్టుగా స नागराजू छ అయితే अब आपण यूथ के कहते वो से देख लो परगाड़ चिजारी मंच खुशी का किरे कर्णावती अपन बैच उन्होंने बैच यूथ बैच घाल लेता नहीं कर लो अपन करियर काम कहीं के तो सवार जरा बीजी वे जाते डीजे बातें करनो ताणे मैकुल सुने बनावणो एवढी एवढी छुट्टी मैकुल बनावणो सन्नाई बातें करनो ये से आंग आंग करला तो अपने तेल क्या गए जायचं पच करा तो अपने मळे नहीं ఈ శుభకార్యం మంచిగా దేవుడి పెళ్లి కరుణకొని కోరొచ్చు सलामतच काय हाँ डीजे चलाया भाई साहब नो सर बुंदेन रामदास में बातें करूंगा ये बाबू ए राज అవసరం व्हाट्सएप कॉल रिकॉर्ड मतलब फरक कहां जी मत रिकॉर्ड आछन రికార్డ్ పోనీ మామూలు సర్లే ఓకే అయితే ఓ మన భోజనం పలుకొని సార్ ఊరి పెద్ద పెద్ద అబ్బా చివరగా నా మిత్రులందరికీ మరియు ఉద్యోగస్తులతో పాటు చదువుకున్న మేధావులతో పాటు వివిధ స్థాయిలో వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ప్రైవేట్గా ఉన్న వాళ్ళందరికీ మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారం పెడుతున్నా దైవ కార్యక్రమాలకు మాత్రమే మీరు చేయూతలు ఇవ్వండి ఎందుకంటే దైవ కార్యక్రమంలో ఎంతమంది చేయి కలిస్తే అంత పుణ్యం కానీ తాగుడు కానీ తినుడు కానీ పనికిరాని కెమెరాలు కానీ సీసీ కెమెరా కానీ ఎవరైనా అడగవచ్చు అడగడానికి మనం వద్దని చెప్పలేం కానీ మీరు విజ్ఞతతో ఆలోచించి మన ఊరి ఐక్యపత్యమే మన బలం అని చాటి చెప్పడానికి ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క రంగాలలో వ్యాపార రంగంలో కానీ వివిధ రంగాల్లో స్థిరపడిన ప్రతి ఒక్క మేధావి వర్గానికి విన్నవించుకుంటున్న మీ అందరి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు మరొక్కసారి నమస్కారంతో ముగిస్తున్నాను.